సో డైనమిక్ ప్రోగ్రామింగ్ నేర్చుకుందాం. డైనమిక్ ప్రోగ్రామింగ్ లో ప్రొడక్ట్ అలొకేషన్ ప్రాబ్లం అనేది చేద్దాం. సో ప్రాబ్లం టైప్ చేస్తున్నాను. సో ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఆ స్టూడెంట్ ఏంటంటే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో 3 సబ్జెక్ట్స్ చదవాలి. తనకి మిగిలింది కూడా 3 డేస్ మాత్రమే టైం ఉంది. ఏ సబ్జెక్ట్ ఎన్ని రోజులు చదివితే ఓవరాల్ గా తనకి గ్రేడ్ పాయింట్స్ ఎక్కువ వస్తాయి అనేది ఇది తెలుసుకోవాల్సిన ప్రాబ్లం అన్నమాట. ఇప్పుడు టేబుల్లో ఇచ్చాడు చూడండి, 0 డేస్. ఇప్పుడు ఎక్స్ అన్న సబ్జెక్ట్ ఒక్కరోజు కూడా చదవకపోయినా ఒక గ్రేడ్ వస్తుంది. వై అన్న సబ్జెక్ట్ ఒక్కరోజు కూడా చదవకపోయినా గ్రేడ్ పాయింట్స్ 2 వస్తాయి అన్నమాట. జెడ్కి అయితే ఒక పాయింట్ వస్తుంది. అలాగే వర్టికల్ గా చూస్తే లాస్ట్ లో చూసారనుకోండి, ఎక్స్ అన్న సబ్జెక్ట్ 3 రోజులు చదివితే 4 పాయింట్స్ వస్తాయి. అదే వై అన్న సబ్జెక్ట్ 3 రోజులు చదివితే గ్రేడ్ పాయింట్స్ 5 వస్తాయి. జెడ్ అన్న సబ్జెక్ట్ 3 రోజులు చదివితే గ్రేడ్ పాయింట్స్ 4 వస్తాయి. కానీ 3 సబ్జెక్టులు చదివితే ఓవరాల్ గా ఏ సబ్జెక్ట్ ఎన్ని రోజులు చదివితే అతని గ్రేడ్ ఎక్కువ వస్తుందని తెలుసుకోవడానికి మనం ట్రై చేద్దాం. ఓకే, డైనమిక్ ప్రోగ్రామింగ్ లో మనం చేయడానికి కూడా ఇక్కడ మనం ఏం చేస్తామంటే స్టేజ్ బై స్టేజ్ చేసుకుంటాం అన్నమాట. అంటే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఎన్ని స్టేజెస్ ఉంటాయంటే ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో అన్ని స్టేజెస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు XYZ కదా, ఫస్ట్ సబ్జెక్ట్ ఎక్స్ అనుకుంటే, సెకండ్ సబ్జెక్ట్ వై అనుకుంటే, థర్డ్ సబ్జెక్ట్ జెడ్ అనుకుంటే, ఈ ఆర్డర్లో వెళ్ళాం అనుకోండి, దీన్ని మనం ఫార్వర్డ్ రికర్సివ్ అప్రోచ్ అంటాం. ఇలాగా చేయొచ్చు, లేదు రివర్స్ లో కూడా చేసుకోవచ్చు. అంటే ముందు జెడ్ తీసుకుని తర్వాత వై తీసుకుని లాస్ట్ ఎక్స్ తీసుకున్న ఆ విధంగా కూడా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. దాన్ని రివర్స్ లో వస్తాం, దాన్ని బ్యాక్వర్డ్ రికర్సివ్ అంటాం అన్నమాట. మనం ఫార్వర్డ్ రికర్సివ్ అప్రోచ్ లో చేస్తున్నాం బేసిక్ గా. అంటే ఇచ్చిన ప్రాబ్లం ఇచ్చిన ఆర్డర్లోనే వెళ్ళడం అనమాట. సో దీనికి మనకి ఏంటంటే బేసిక్గా ఒక ఒక టేబుల్ ప్యాటర్న్ ఉంటుంది. అదే ప్రతి స్టేజ్లో కూడా ఫాలో
చేస్తామన్నమాట. ఇప్పుడు స్టేజ్ 1 చేద్దాం. స్టేజ్ 1, స్టేజ్ 1లో మనకి ఏంటంటే 1 ఇది చేద్దాం. ఇదేమో స్టేట్. ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి? 0 ఉంది, 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది. ఆప్టిమల్ సొల్యూషన్. అలాగే ఇంకొక కాలం కావాలి. డెసిషన్. ఓకే. మళ్ళీ ప్రతిసారి ఇది వస్తుంది. స్టేజ్ 2లో ఇది వస్తుంది. స్టేజ్ 3లో ఇది వస్తుంది. సో ఇది స్టేజ్ 2 అనుకుంటే స్టేజ్ 3. సరే, ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనకి యాక్చువల్గా ప్రాబ్లం గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాబ్లంలో ఏమేమి ఉందో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆ, ఇప్పుడు మనం స్టేజ్ 1 సబ్జెక్ట్ ఎక్స్తో స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, సబ్జెక్ట్ ఎక్స్తో స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఆ, ఇక్కడ మనకి ఈ వీటిని మనం ఏమంటామంటే ఈ 4 ఉన్నాయి కదా, 0, 1, 2, 3, దీని వాల్యుయేషన్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ అంటాం. కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే ఎన్ని డేస్ ఉన్నాయో అన్ని డేస్ వేసుకుంటాం. 0 డేస్, 1 డే, 2 డే, 3 డే వేసుకుంటాం. సబ్జెక్ట్ ఎక్స్తో స్టార్ట్ చేసాం, అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే. ఇప్పుడు ఉమ్, ఇక్కడ కూడా మనకు స్టేట్ ఏమవుతుందంటే ఈ 0, 1, 2, 3 అనేది అవుతుంది. 0, 1, 2, 3. అర్థమైందా? ఎంటర్ చేసుకుందాం. సో ఇక్కడ మనకి 0, 1, 2, 3 ఎలా ఉంది? ఇక్కడ 0, 1, 2, 3 ఉంది. సరే, సబ్జెక్ట్ ఎక్స్ దగ్గరికి వద్దాం. సబ్జెక్ట్ ఎక్స్ గనక 0 ఉంది కదా, ఒక్క రోజు కూడా చదవకపోతే సబ్జెక్ట్ ఎక్స్ లో వచ్చే గ్రేడ్ అంతా 1 అన్నమాట. సో 0 దగ్గర ఒక గ్రేడ్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక గ్రేడ్ ఏం చదవకపోయినా సబ్జెక్ట్ ఎక్స్ కి 1 వస్తుంది. వర్టికల్ గా ప్రతిసారి 1 వేస్తాం అన్నమాట. 1, 1, 1 అని వేసుకుంటాం. ఓకే. రెండోది, సబ్జెక్ట్ ఎక్స్ ఒక్కరోజు చదివితే వచ్చే గ్రేడ్ అంతా 2. సో ఒక్కరోజు చదవాలి కాబట్టి ఫస్ట్ ఏమో డాష్ వస్తుంది. ఆ తర్వాత నుంచి 2 గ్రేడ్, 2, 2, 2 అని వేస్తాం. ప్రతిసారి అదే 2 వేసుకుంటాం. సబ్జెక్ట్ ఎక్స్ కనుక 2 డేస్ చదివితే వచ్చే గ్రేడ్ కూడా 2. ఇప్పుడు 2 నుంచి స్టార్ట్ చేస్తాం. 2 నుంచి స్టార్ట్ చేస్తాం. సబ్జెక్ట్ ఎక్స్ 3 డేస్ చదివాం అనుకోండి, గ్రేడ్ 4 వస్తుంది. సో 3 దగ్గర స్టార్ట్ చేయాలి. ఫస్ట్ 3, 0, 1, 2 వదిలేసి 3 దగ్గర స్టార్ట్ చేయాలి. 4 అనమాట. ఓకే. ఆప్టిమల్ సొల్యూషన్ అంటే హారిజాంటల్ గా చూసామనుకోండి, 1 ఉంది, డాష్ డాష్ డాష్. ఆ నాలుగిట్లో పెద్ద నెంబర్ ఎంత? 1. ఎక్కడ వచ్చింది అది? పైన చూసుకుంటే 0th పొజిషన్ లో వచ్చింది అనమాట. సెకండ్ చూద్దాం. నెక్స్ట్ దాంట్లో హైయెస్ట్, హారిజాంటల్ గా చూస్తే హైయెస్ట్ నెంబర్ ఎక్కడ ఉంది? 1, 2 డాష్ డాష్ లో 2 ఈజ్ ద హైయెస్ట్ నెంబర్. ఎక్కడ వచ్చింది అది? పైన చూస్తే 1 లో వచ్చింది. ఓకే. తర్వాత చూసుకుంటే 1, 2, 2 డాష్, హైయెస్ట్ నెంబర్ 2. ఎక్కడొచ్చింది? రెండు ప్లేస్ లో వచ్చిందండి 2 అన్నది. ఒకటే 1 లో వచ్చింది, 2 లో కూడా వచ్చింది. రైట్. తర్వాత 1, 2, 2, 4, హైయెస్ట్ గ్రేడ్ ఇస్ 4. సో ఎక్కడొచ్చింది? డెసిషన్ 3 లో వచ్చింది అనమాట. సో ఇప్పుడు మనకి స్టేజ్ 1 అయితే పూర్తయింది. ఓకే. ఇక్కడ ఆప్టిమల్ సొల్యూషన్ లో వచ్చిన నంబర్లన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇప్పుడు స్టేజ్ 2లోకి వద్దాం. స్టేజ్ 2లో కూడా మళ్ళీ ఏముంటాయి? 0, 1, 2, 3. ఓకే.
స్టేజ్ 2లో కూడా సేమ్ ఇలాగే చేయాలి, కానీ ప్రీవియస్ టేబుల్ వచ్చిన వాల్యూస్ని యాడ్ చేసుకుంటూ రావాలి. స్టేజ్ 2 అనేది యాక్చువల్గా సబ్జెక్ట్ వైతో స్టార్ట్ అవుతుంది. సబ్జెక్ట్ వైతో స్టార్ట్ అవుతుంది అనమాట. సేమ్. మళ్ళీ ఇక్కడికి వద్దాం. వై అన్న సబ్జెక్ట్ ఒక్కరోజు కూడా చదవలేదు అనుకోండి, గ్రేడ్ 2 వస్తుంది అనమాట. వై అన్న సబ్జెక్ట్ ఒక్కరోజు చదివితే గ్రేడ్ 2 వస్తుంది. వై అన్న సబ్జెక్ట్ 2 days చదివితే గ్రేడ్ 4 వస్తుంది. వై అన్న సబ్జెక్ట్ 3 రోజులు చదివితే కూర్చుంటే గ్రేడ్ 5 వస్తుంది. 2 2 4 5. రైట్. అసలు వై అన్న సబ్జెక్ట్ ఒక్కరోజు కూడా చదవకపోతే వచ్చే గ్రేడ్ అంతా 2. ఒక్కరోజు. సో ఇంకా ప్రతి చోట ఫస్ట్ 2 2 2 వేస్తాం. ఆ తర్వాత వై అన్న సబ్జెక్ట్ ఒక్కరోజు చదివామనుకోండి, వచ్చే గ్రేడ్ 2 మాట. 1 నుంచి 2 2 2 అని వేసుకుంటాం. వై అన్న సబ్జెక్ట్ 2 రోజులు చదివామనుకోండి, వచ్చే గ్రేడ్ వచ్చి 4 అండి. 4 4 వేస్తాం. వై అన్న సబ్జెక్ట్ 3 రోజులు చదివాడు అనుకోండి, గ్రేడ్ 5 వస్తుంది. సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ స్టేజ్ 2లో ఆల్రెడీ స్టేజ్ 1 అయిపోయింది కదా, స్టేజ్ 1లో వచ్చిన ఆన్సర్ని స్టేజ్ వైలో వచ్చిన ఆన్సర్లకి యాడ్ చేయాలన్నమాట. స్టేజ్ 1లో వచ్చిన ఆన్సర్లు ఏంటంటే ఆప్టిమల్ సొల్యూషన్ చూసుకోవాలి. ఆప్టిమల్ సొల్యూషన్లో ఏవైతే నంబర్స్ వచ్చాయో ఆ నంబర్స్ని 1 2 2 4 వచ్చాయి కదా, అవి స్టేజ్ 2లో యాడ్ చేయాలి ప్రతి నెంబర్కి. 1 2 2 4 వచ్చాయి కదా, చూడండి. 1 2 2 4. సో ఆ నంబర్లు యాడ్ చేద్దాం. +1, +2, +2, +4. అర్థమైందా? 1 2 2 4 మాట. పైన నంబర్లు యాడ్ చేసాం, 1 2 2 4. ఇక్కడ కూడా అంతే. ఫస్ట్ డాష్ ఉంది కాబట్టి దాన్ని వదిలేయండి, మిగతా నంబర్ల నుంచి అదే ఆర్డర్ యాడ్ చేద్దాం. +1, +2, +2. 4 ఉండదు, ఎందుకంటే 3 నంబర్లే మిగిలే కదా. ఇక్కడ 4 ఉంది అనుకోండి, +1, +2. ఇక్కడ +1 అంటే మిగతా నెంబర్లు ఉండవు, ఎందుకంటే అక్కడ ఒక నెంబర్ మిగిలింది కాబట్టి. సరే, ఇప్పుడు ఆప్టిమల్ సొల్యూషన్ లో మనం ఏం చేస్తాం, ఆరియంటల్ గా చూసినప్పుడు హైయెస్ట్ నెంబర్ వేస్తాం. 2 + 1 3 కదా. డెసిషన్ పాయింట్ ఎక్కడ వచ్చింది? 0th పొజిషన్. నెక్స్ట్. నెక్స్ట్ దాంట్లో హైయెస్ట్ నెంబర్ అంతా 2 + 2 అంటే 4, 2 + 1 అంటే 3. హైయెస్ట్ గ్రేడ్ ఇస్ 4. ఎక్కడ వచ్చింది? 0th పొజిషన్ లోనే వచ్చింది. మూడో చూసుకుంటే 2 + 2 4, 2 + 2 4, 4 + 1 5 కదా. 5 ఈజ్ ద హైయెస్ట్ గ్రేడ్. ఎక్కడ వచ్చింది? 0.2లో వచ్చింది. లాస్ట్ చూసాం అనుకోండి, 2 + 4 6, 2 + 2 6, సారీ 4, 4 + 2 6, 5 + 1 6. గ్రేడ్ హైయెస్ట్ 6 వచ్చింది, కానీ 3 పొజిషన్స్ లో వచ్చిందండి ఇక్కడ. ఎక్కడెక్కడ వచ్చింది? 0 2 3. 3 పొజిషన్స్ లో వచ్చింది. ఇప్పుడు స్టేజ్ 2 కూడా అయిపోయింది అనమాట. ఇప్పుడు స్టేజ్ 3కి వద్దాం. స్టేజ్ 3కి వద్దాం. ఇక్కడ కూడా మళ్ళీ 0 1 2 3. ఓకే, ఇప్పుడు స్టేజ్ 3 అనేది వైతో స్టార్ట్ చేస్తాం. సారీ, జెడ్తో స్టార్ట్ చేస్తాం. ఇక్కడ యాక్చువల్గా వైతో స్టార్ట్ చేసిన స్టేజ్ 2, దానికి మళ్ళీ ఏం చేసాం, ప్రీవియస్ టేబుల్ ఉన్న డేటా యాడ్ చేసాం కాబట్టి ఎక్స్ యాడ్ చేసేసాం అన్నమాట. దట్ ఈస్ y+x. ఇక్కడ జెడ్ చేస్తాము, దీనికి మళ్ళీ ప్రీవియస్ టేబుల్లో డేటా యాడ్ చేస్తాం కాబట్టి జెడ్. ఇది ఏమవుతుందంటే యాక్చువల్గా జెడ్తో స్టార్ట్ చేస్తాం, ఇక్కడ ఇదే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా మనం సమ్ చేస్తాం. వైతో స్టార్ట్ చేసాం కానీ ఎక్స్ యాడ్ చేసాం అన్నమాట. సరే, ఇప్పుడు టేబుల్లోకి వద్దాం. జెడ్ అన్న సబ్జెక్ట్ అసలు ఏం చదవలేదు అనుకోండి, ఒక గ్రేడ్ వస్తుంది. ఒక్కరోజు చదివితే 2 వస్తుంది. 2 రోజులు చదివితే గ్రేడ్ 4 వస్తుంది. 3 రోజులు చదివితే గ్రేడ్ 4 వస్తుంది. సో 1 2 4 4. సో ముందు దీని ప్రకారం వేసుకుందాం. ఏం చదవకపోతే వచ్చే గ్రేడ్ 1. ఒక్కరోజు చదివితే వచ్చే గ్రేడ్ 2 మాట. ఉమ్. 2 రోజులు చదివితే వచ్చే గ్రేడ్ 2 కాదు, అంతేనా? 2 రోజులు చదివితే వచ్చే గ్రేడ్ అంతా 4 వస్తుంది డైరెక్ట్గా. 4 ఇలా వేస్తాం. 3 రోజులు చదివితే వచ్చే గ్రేడ్ 4. ఇప్పుడు దీనికి మళ్ళీ మనం ఏం చేస్తాం, ప్రీవియస్ టేబుల్ వచ్చిన ఆప్టిమల్ సొల్యూషన్ వచ్చిన నంబర్స్ అన్ని కలుపుతాం. ప్రీవియస్ టేబుల్ ఎంత వచ్చింది? 3 4 5 6.
3 4 5 6 యాడ్ చేసుకుంటూ వద్దాం. +3 +4 +5 +6 +3 +4 +5 +3 +4 +3. ఆప్టిమల్ సొల్యూషన్ ఐడెంటిఫై చేద్దాం. 1 + 3 4 కదా, ఎక్కడ వచ్చింది? 0th పొజిషన్లో వచ్చింది. తర్వాత 1 + 4 5, 2 + 3 5 ఎక్కడ వచ్చింది? 2 పొజిషన్స్లో వచ్చింది. 0, 1. మూడవ పొజిషన్ దగ్గరికి వద్దాం. 1 + 5 6, 2 + 4 6, 4 + 3 7. హైయెస్ట్ గ్రేడ్ ఈజ్ 7. ఎక్కడ వచ్చింది? పొజిషన్ నెంబర్ 2లో వచ్చింది. లాస్ట్ 1 + 6 అంటే 7, 2 + 5 అంటే 7, 4 + 4 అంటే 8. ఇది హైయెస్ట్ మాట. ఎక్కడ వచ్చింది? 2 దగ్గర వచ్చింది. సో దిస్ ఇస్ ద హైయెస్ట్. మనకు కావాల్సింది అయితే వచ్చేసింది. ఓకే. సో 3 స్టేజెస్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే టోటల్గా అతనికి వచ్చే గ్రేడ్ అయితే ఎంతో ఐడెంటిఫై చేసేసాం మనం. సో టోటల్ గ్రేడ్ ఎంత వచ్చింది? 8. ఇది వచ్చేసింది. కానీ ఏ సబ్జెక్ట్ ఎన్ని రోజులు చదవాలనేది ఇప్పుడు మనం వేసుకోవాలన్నమాట. అది మనం వేస్తున్నాం చూడండి. అంటే మనం ఇంకోటి ఐడెంటిఫై చేయాలి కదా, మరి ఏ సబ్జెక్ట్ ఎన్ని రోజులు చేయాలి కదా, అది ఒకటి ఉంది కదా. ఉమ్. ఇక్కడ X Y Z. ఏ సబ్జెక్ట్ ఎన్ని రోజులు చదవాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు లాస్ట్ నుంచి వెనక్కి వద్దాము. ఇప్పుడు యాక్చువల్గా ఆప్టిమల్ సొల్యూషన్లో స్టేజ్ 3లో ఎంత వచ్చింది? హైయెస్ట్ గ్రేడ్ లాస్ట్లో చూసుకుంటే 8 వచ్చింది కదా, అంటే 8 డేస్ కదా. 8 మనం బేసిక్గా చూసుకుంటే ఎక్కడ వచ్చింది? డెసిషన్ చూద్దాం. డెసిషన్ ఎక్కడ వచ్చింది? 2 వచ్చింది. సో 2 అంటే 2 డేస్ మాట. రైట్. ఇప్పుడు స్టేజ్ 3 ఏమో జెడ్తో స్టార్ట్ చేసాం కదా. ఆ, ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 2 వచ్చింది. రైట్. ఇప్పుడు నెక్స్ట్ వై దగ్గరికి వెళ్దాం. వై దగ్గరికి వెళ్ళే ముందు ఇక్కడ 8 కరస్పాండింగ్ డెసిషన్ 2 ఉంది కదా. డెసిషన్ 2లో ఏ నెంబర్ యాడ్ చేసాము? ఆల్రెడీ అక్కడ 4 ఉంటే మనం 4 యాడ్ చేసామన్నమాట. సో యాడ్ చేసిన నంబర్ అనేది ముందు టేబుల్లో తెచ్చుకొని యాడ్ చేసాం కదా. 3 4 కదా, ముందు టేబుల్లో 3 4 5 6 ఉంది. సో ఇక్కడ మనకి +4 వచ్చిందన్నమాట. ఈ +4 ముందు టేబుల్ ఎక్కడ వచ్చిందో చూద్దాం. ఇగో ముందు టేబుల్లో ఆప్టిమల్ సొల్యూషన్లో 4 ఎక్కడ ఉంది? 3 4 5 6 అంటే సెకండ్ పొజిషన్లో ఉంది. ఈ 4కి ముందు ఎంత ఉంది? డెసిషన్ పాయింట్ ఎంత? 4 అన్నది 0. 0 అంటే వై అన్నది ఎన్ని రోజులు చదవాలి? అసలు చదవక్కర్లా. రైట్. సరే. ఇప్పుడు 0th పొజిషన్ 4 అనేది మనకి 0th పొజిషన్ వచ్చింది. అంటే ముందు టేబుల్లో 3 4 5 6లో ఈ 4 తీసుకొచ్చి మూడో టేబుల్ యాడ్ చేసాం. ఈ 4 పక్కన డెసిషన్ వచ్చి 0 ఉంది కదా. 0 దగ్గర ఏ నెంబర్లు ఉన్నాయి చూడండి. అసలు 0 దగ్గర 2 + 2 ఉంది. అంటే ఆల్రెడీ 2 ఉంటే మనం దానికి 2 యాడ్ చేసామన్నమాట. ఓకే. ఇక్కడ మనకి ఏమవుతుందంటే ముందు టేబుల్లోకి వెళ్ళిపోతే 2 ఎక్కడ ఉంది చూసుకుంటే, ముందు టేబుల్లో 2 1 2 2 4 ఉంది. 1 2 2 4లో 2 చోట్ల ఉంది కదా. 2 పక్కన నంబర్ ఎంత ఉంది? ఓసారి 1 ఉంది, ఓసారి ఏమో 1 అండ్ 2 ఉన్నాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎక్స్ దగ్గర మనకి 2 నెంబర్లు వచ్చాయి. ఓసారి 1, ఓసారి 2 వచ్చింది. ఓసారి 1 తీసుకుందాం. ఒకసారి 1 తీసుకుంటే మన పరిస్థితి ఏమవుతుంది? టోటల్ చేసి చూడండి. 1 + 0 + 2 టోటల్ 3 డేస్ సరిపోయిందా? కానీ ఎక్స్ దగ్గర ఇంకోసారి 2 కూడా ఉంది. 1, 2 ఉంది కదా. ఇక్కడ 1, 2 ఉంది. రైట్. కానీ మనకి ఏంటంటే ఒకవేళ 2 వేసామనుకోండి, 2 + 0 + 2 అంటే 4 డేస్ అవుతుంది. యాక్చువల్గా 3 సబ్జెక్టులు చదవడానికి మనకు 3 రోజులే టైం ఉంది కదా. కాబట్టి ఇంకొక ఆప్షన్ తీసుకోకూడదు అనమాట. జెడ్ అన్న సబ్జెక్ట్ ఏమో 2 రోజులు తీసుకోవాలి, చదవాలి. వై అన్న సబ్జెక్టు అసలు దానికి ఏ రోజు కేటాయించకపోయినా పర్వాలేదు. ఎక్స్ అన్న సబ్జెక్ట్ ఒక రోజు చదవాలి. ఇలా చదివితే అతనికి వచ్చే గ్రేడ్ 8 అనమాట. ఇది ఎట్లా చేసాము?
ఆప్టిమల్ సొల్యూషన్లో లాస్ట్ వచ్చిన నంబర్ 8. లాస్ట్ టేబుల్ జెడ్తో స్టార్ట్ చేసాం. సో ఓవరాల్ గ్రేడ్ అయితే 8. 8 ఎక్కడ వచ్చింది? డెసిషన్ 2లో వచ్చింది. అంటే 4+4, అంటే ఆల్రెడీ 4 ఉంటే 4 యాడ్ చేసాం. సో జెడ్ అనేది 2 తీసుకుంటే ముందు టేబుల్లో 4 ఎక్కడ ఉంది? 0 అయితే డెసిషన్ ఉంది. ముందు టేబుల్ వైతో స్టార్ట్ చేసాం, వై అన్నది 0. సో ఎలిమినేషన్ ద్వారా ఒకటి 2 రోలు ఒకటి ఒక ఏమి చదవకుండా ఉంటే రిమైనింగ్ 1 కదా, డైరెక్ట్ గా కూడా వేసేయచ్చు అన్నమాట. ఇది డైనమిక్ లో ప్రొడక్ట్ అలొకేషన్.